ఎంతో జ్యూసీగా చూస్తుంటేనే నోరూరించేలా ఉంది కదా! ఎంత రుచిగా ఉంటుందో అంతే రిచ్‌గా ఫ్లేవర్స్ కూడా ఉంటాయి. అందుకే దీని పేరు చికెన్ మహారాణి. చాలా ఈజీగా చేసేయొచ్చండి. దీని టేస్ట్ అయితే మాత్రం చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. అయితే దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా చికెన్‌ని వాష్ చేసుకొని తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులో సరిపడా సాల్ట్, బ్లాక్ పెప్పర్ పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక హాఫ్ నిమ్మకాయ వీటన్నిటిని మిక్స్ చేసి చికెన్‌ని అరగంట సేపు మ్యారినేట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని చూపిస్తున్న మసాలాలన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా కొంచెం వేగిన తర్వాత ఇందులో ఒక 2 టీ స్పూన్ల గసగసాలు యాడ్ చేసుకోవాలి. దీనివల్ల గ్రేవీ అయితే చాలా బావుంటుంది. ఒకవేళ మీ దగ్గర ఇది లేకపోతే కొబ్బరినైనా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఫ్రై చేసిన స్పైసెస్ అన్నీ కూడా ఒక మిక్సీ జార్‌లోకి యాడ్ చేస్తున్నాను. అందులో కొన్ని బాదం, కొన్ని జీడిపప్పు వీటిని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఆనియన్స్‌ని వేసి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్‌ని యాడ్ చేసి ఒక్క 2 నిమిషాలు ఫ్రై చేసుకొని అందులో ఒక కప్పు దాకా పెరుగు, అలాగే మనం గ్రైండ్ చేసుకున్న మసాలా ఈ రెండిటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కూరలో ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేయనవసరం లేదు. లో ఫ్లేమ్ మీద పెట్టి ఇలా కలుపుకుంటూ ఉంటే వాటర్ అయితే వదులుతుందండి. ఆ వాటర్‌లోనే ఈ చికెన్ అంతా కూడా కుక్ అవుతుంది. చాలా తక్కువ వాటర్ పడుతుంది. ఇంకా చివరగా ఇందులో కొంచెం కసూరి మేతి, కొత్తిమీర, అలాగే క్రీమ్ అండి. మిల్క్ క్రీమ్ యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్ మీద మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుంటే మన చికెన్ మహారాణి ఎంతో రుచిగా రెడీ అయిపోతుంది. ఇది రోటీ, చపాతీ రైస్ ఎందులోకైనా చాలా బావుంటుంది. గ్రేవీ చూసారా కొంచెం చిక్కగా ఉంటేనే బావుంటుంది. నేనింక దీన్ని సర్వింగ్ ప్లేట్‌లోకి అయితే తీసుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా పక్కనున్న లైక్ బటన్‌ని ప్రెస్ చేయండి. అలాగే షమీలాస్ కిచెన్‌ని ఫాలో చేయండి. నా యూట్యూబ్ ఛానెల్‌ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.